శ్రీకాకుళం జిల్లాలోని సోంపేటలో సుందరమైన బారువా తీరం రేపు ఏప్రిల్ 19న ఒక అద్భుతమైన వేడుకకు వేదిక కానుంది. శనివారం ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే ఆలివ్ రిడ్లీ తాబేళ్ల ఉత్సవం ప్రకృతి ప్రేమికులకు, పర్యావరణకర్తలకు ఒక ప్రత్యేక అనుభూతిని పంచనుంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఫ్రమ్ షోర్ టు సీ ఏ జర్నీ టు సెలబ్రేట్ అనే స్ఫూర్తిదాయకమైన నినాదంతో ఈ ఉత్సవం జరగనుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రజల్లో ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన కల్పించటం, ముఖ్యంగా అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లీ తాబేళ్ల ప్రాముఖ్యతను తెలియజేయటం. ఈ ఉత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, భావితరాలకు మనం అందించే స్వచ్ఛమైన ప్రకృతి కోసం చేసే ప్రయత్నంలో ఒక ముఖ్యమైన అడుగు. ఉత్సవ కార్యక్రమాలు ఉదయం నుంచే సందడిగా మొదలు కానున్నాయి. ముఖ్యంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పిల్లలను స్వయంగా సముద్రంలోకి విడిచే అపురూపమైన దృశ్యాన్ని తిలకించే అవకాశం అందరికీ లభించనుంది. ఈ చిన్నారి తాబేళ్లు తమ సుదీర్ఘమైన సముద్ర ప్రయాణాన్ని ఎలా ప్రారంభిస్తాయో చూడటం ఒక మరపురాని అనుభవం. అంతేకాకుండా తాబేళ్ల సంరక్షణ కోసం అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఒక ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రదర్శన ద్వారా తాబేళ్ల జీవిత చక్రం, వాటికి ఎదురవుతున్న సవాళ్లు, వాటిని రక్షించడానికి మనం చేయగలిగే పనులు వంటి విషయాలను ప్రజలు తెలుసుకోవచ్చు. ఉత్సవంలో భాగంగా కొన్ని వినోదభరితమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. సంప్రదాయ పడవ పోటీలు స్థానిక మత్స్యకారుల నైపుణ్యాన్ని చాటనున్నాయి. బీచ్ వాలీబాల్ పోటీలు ఉత్సాహాన్ని నింపుతాయి. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ఇందులో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. ఈ ప్రత్యేక సందర్భంలో విచ్చేసిన ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించనున్నారు. అలాగే సాహస క్రీడలను ఇష్టపడే వారి కోసం స్కూబా డైవింగ్ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఇది బారువా తీరంలోని జలచరాల అందాలను పరిచయం చేస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ ఉదయం 5 గంటలకు మొదలై ఉదయం 9 గంటల వరకు కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ బెందాలం అశోకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.